జపం చేస్తున్నప్పుడు ఈ మంత్రం ఎవరి కోసం చేస్తున్నాం? ఉదాహరణకి ఆయన ఉన్నాడు, ఎవరో ఒక ఆయన కోసం జపం చేశాడు. అప్పుడు ఈ జప ఫలాన్ని చేతిలోకి నీళ్లు తీసుకుని, ఇదిగో నీ కోసం ఏదో ఫలానా నారాయణార్థం లేదా పద్మాకరార్థం ఏత జపఫలం ధారయిష్యామి అని చేతిలో పోయాలి నీళ్లు. అది తర్పణం అంటే. లేదా పితృదేవతలకైతే పితృదేవతలు ఉద్దేశించి ఓ మొక్కలో పోస్తాం. లేదా ప్రవచన మండపం కోసం జపం చేశాను అనుకోండి, ప్రవచన మండపం మీ చేతిలోకి వచ్చే నీళ్లు పోయించుకోదు కదా, ఇంకా మండపం అవ్వలేదు కదా, అందుకని ఏదైనా మొక్కలో ప్రవచన మండపం కోసం ఈ జలాన్ని ధారపోస్తున్నాను అనాలి. మీకోసం చేసుకున్నారు అనుకోండి, మీకు మీరు ఏం ధారపోసుకుంటారు? ఎవడన్నా నవ్వుతాడు, నాకు నేనే ధారపోసుకుంటాను అనకూడదు. అందుకని ఏం చేయాలన్నమాట, మన కోసం మనం జపం చేసాం అనుకుంది. ఎవరన్నా బాలామంత్రం మన కోసం జపం చేసుకున్నారు, అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? చేతిలోకి నీళ్ళు తీసుకుని ఏ తత్ఫలం శ్రీ లలితాపరాభట్టారికార్పణస్తు అని ఆ లలితాపరాభట్టారికి మొక్కలో పోసేయాలి. ఎప్పుడు కూడా మంత్ర జపాన్ని మనకు మనం సమర్పించుకోవటం అంటే అమ్మవారికి సమర్పించాలి. వాసుదేవ మంత్ర జపం చేసిన వాళ్ళు వాసుదేవార్పణ వస్తు కృష్ణార్పణ వస్తు అని పలికి ఆ నీళ్లు మొక్కల్లో పోయాలి. అంతేగాని పద్మాకర్ గారి చేతిలో పోయరు. ఆ తర్వాత వీలున్నప్పుడు యజ్ఞం చేసుకుంటాం. కాబట్టి దాని యొక్క విధానం ఏమిటో తెలుసుకుని అప్పుడు నువ్వు ఫలద సమర్పణ చేసుకుంటే లాభం. అందుకే ఇక్కడ వీళ్ళంతా పారాయణ చేస్తూ ఉంటారు కదా, ఈ పారాయణ చేసినటువంటి వాళ్ళందరినీ ఏం చేస్తాం? ఎవరి పేరు మీద వాళ్ళు భాగవత సప్తాహం చేశారో వాళ్ళ పేరు చదివి వాళ్ళకి ఈ ఫలితాన్ని సమర్పిస్తున్నాము అని వాళ్ళు విడిచిపెడతారు. మనిషి ఉంటే మనిషి చేతిలో, మనిషి లేనప్పుడు మొక్కలోనూ దాన్ని పోసేస్తారు. ఏ నదీ తీరంలో కూడా పోయొచ్చు, అది ఇంకా మంచిది. సముద్రము, నది, క్షేత్రాలు, ఆలయాలు ఇటువంటి చోట ఎక్కడో చోట ఈ ఫలమును చేయించుకున్న వాళ్ళకి సమర్పణ చేస్తారు. సమర్పణ చేయాలంటే వాళ్ళ గోత్రం పేరు తెలియాలి, తద్వారా సమర్పణ చెయ్యాలి. అలాగే పృథు చక్రవర్తి వేణుడి